అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో ఈ రోజు దూసుకుపోతుంది. అవును, ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. మరి జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. ఇక ఈ రాశి వారు మాత్రము అదృష్టానికి మద్దతు పూర్తిగా లభిస్తుంది. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. జీవితంలో ఆనందం సౌకర్యాలు అయితే పెరిగిపోతాయి. మీ ఖర్చులు పెరుగుతాయి. శత్రుల గురించి అజాగ్రత్తగా ఉండకండి. శత్రుల గురించి అజాగ్రత్తగా ఉంటే మీకు నష్టం జరుగుతుంది. ఈ రాశి వారు మాత్రం ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకోకుండా ఉండాలి ఈ రోజు. ఇక ప్రజలు మాత్రం ఈరోజు సలహాలను ఇస్తూ ఉంటారు. ఆ సలహాలను పాటించడమా లేదా అనే దాని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు ప్రజల యొక్క మరి ప్రజలైతే మీ వల్ల ప్రయోజనం పొందుతారు. వ్యాపార విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబం నుండి మద్దతు అయితే లభిస్తుంది. మీరు చేస్తున్న పని పూర్తిగా చేయాలి, సగంలో ఆపకూడదు. ఈ రోజు రాశి వారు మాత్రము పోరాటం ఎవరితోనైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక డబ్బు తీసుకోవడం ద్వారా మీరు ఎటువంటి పనులను కూడా ఈ రోజు చేయకండి. ఈ రోజు మీరు యొక్క మాటలను కూడా ఖర్చులను కూడా అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే గొడవలు అవుతాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి మీ జీవిత భాగస్వామి మీకు బాగా సలహా అయితే ఇస్తారు. అక్కడ మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. అన్ని పరిస్థితులను కూడా సరిదిద్దుకునేటటువంటి సామర్థ్యం మీకు లభిస్తుంది. పురోగతి మార్గం లభిస్తుంది. మీలో వ్యాపారంలో ఎక్కువగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయము. ఆతృతతోటి ఎటువంటి విషయాల్లో కూడా పెట్టుబడి అనేది పెట్టకూడదు మీరు. ఇక ఈ రాశి వారు మాత్రము తల్లిదండ్రుల ద్వారా ప్రయోజనం పొందబోతున్నారు. వారి యొక్క సలహాలు మరియు సంప్రదింపుల ద్వారా ఆర్థిక సహాయం కూడా పొందగలుగుతారు. మన జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించుకునేటటువంటి సమయం అనేది ఆసన్నమైనది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగిపోతుంది. సంతాన విషయంలో ఉన్నటువంటి బాధలు ఏమన్నా ఉన్నా, సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించడం అనేది ప్రారంభం అయిపోతుంది. పరిస్థితులన్నీ కూడా సరిదిద్దుకోవడం అనేది జరుగుతుంది. కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో ఒక క్లిష్టమైన పని చేయబడుతుంది. కుటుంబంలో ఆనందం కూడా ఉంటుంది. ఈరోజు వ్యాధులు అయితే చెదిరిపోతాయి. మీరు చింతించాల్సిన అవసరం లేదు. తగిన మందులు సేకరించడం ద్వారా మాత్రమే మీరు బయటకు రాగలుగుతారు పరిస్థితి నుండి. ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా తమ యొక్క పని మీద శ్రద్ధ పెట్టాలి. ఆస్తి కొనుగోలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. గౌరవం మరింత పెరుగుతుంది. మరియు ఎవరైతే తీర్థయాత్రల కోసం ప్లాన్ చేస్తున్నారో వారు దాంట్లో సఫలీకృతం అవుతారు. చక్కగా వారి దైవ దర్శనం కూడా అందుకోగలుగుతారు. ఇబ్బందులు అనేవి పెద్దగా ఏమి ఉండవు. ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సామాను పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది. ప్రజాదరణ పెరుగుతుంది. అనుసరణ కూడా ఉంటుంది. జీవన ప్రమాణం మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. ఇక లక్కీ సంఖ్య 40 మరియు లక్కీ కలర్ అయితే తెలుపు. ఇక ఈరోజు పరిహారంలో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. పూజలు సమర్పించండి. నైవేద్యాన్ని చిన్న పిల్లలకు పంచిపెట్టండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.